జనరేషన్లో శృంగార రిలేషన్ పెరిగిపోవడంతో కండంల వాడకం కూడా భారీ స్థాయిలో రెట్టింపు అయింది. మార్కెట్లో చాలా రకాల కండమ్స్ అందుబాటులో ఉన్నాయి. మారిన కాలంతో పాటు రకరకాల ఫ్లేవర్స్తో కూడిన కండమ్స్ వస్తున్నాయి. కండంల ధరలు వాటి నాణ్యత, ఫ్లేవర్ బట్టి మారుతూ ఉంటాయి. అయితే గొర్రెపేగుతో చేసిన కండం ప్రపంచంలో అత్యంత ఖరీదైన గుర్తింపు పొందింది. ఇంతకు దాని ధర ఎంత, ఎలా తయారు చేశారో చూద్దాం. గొర్రెపేగు నుంచి తయారు చేసిన అత్యంత ఖరీదైన కాండంకు 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఇటీవల స్పెయిన్లో జరిగిన వేలంలో దాదాపు 40,000 రూపాయలకు అమ్ముడైంది. భారీ ధరకు అమ్ముడైన ఈ కాండంకు అసలు పేరు లేకపోవటం విశేషం. ఇంతటి చరిత్ర ఉన్న ఈ కాండంను ఫ్రాన్స్ లో మొదటిసారి తయారు చేశారు. దీని పొడవు 19 సెంటీమీటర్లు, అంటే 7 అంగుళాలు ఉంటుంది. 18వ శతాబ్దంలో ఇలాంటి కండంలను గొర్రెలు, పందులు, దూడలు, మేకల పేగుల నుంచి చేతితోనే వీటిని తయారు చేసేవారని సీనియర్ వైద్యులు తెలిపారు. 1932 నుంచి ఈ కండంలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇవి స్పెర్మ్ మార్గాన్ని అడ్డుకుంటాయి, కానీ లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నందున వీటిని సిఫార్సు చేయట్లేదు. ఎందుకంటే వాటి రంధ్రాలు అంటువ్యాధి కారకాలను అనుమతించేంత పెద్దవిగా ఉంటాయి. సుమారు 3000 సంవత్సరాల క్రితం పురాతన ఈజిప్టియన్లు సుఖవ్యాధుల నుంచి రక్షణ కోసం నారతొడుగులను ఉపయోగించేవారు. 1700 ప్రాంతంలో కండంలను జంతువుల ప్రేగుల నుంచి తయారు చేసేవారు. 1990ల నాటి ఈ కాండంను యునైటెడ్ స్టేట్స్లో న్యూజిలాండ్ గొర్రెపేగుల నుంచి తయారు చేశారు.